హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వశీకరణ మంత్రాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు చాట్ చేసినట్లయితే కనుక 24 గంటల్లో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారంతటగా వచ్చి మిమ్మల్ని ఒక ఫెవికాల్ లాగా అంటుకుపోయేలా చేసేటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం గురించి ఇప్పుడు తెలియచేయాలి అనుకుంటున్నానండి. అయితే మీరు ఈ మంత్రాన్ని చాట్ చేయాలి అనుకుంటే ఎన్నిసార్లు, ఏ సమయంలో చేయాలి, అలాగే ఒకవేళ రాయాలి అనుకుంటే కనుక ఎప్పుడు రాయాలి, ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో వివరంగా తెలియజేస్తాను. వీడియో అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వశీకరణ మంత్రాలు అనేటువంటివి ఒక తాంత్రిక శక్తి, తాంత్రికకు సంబంధించినటువంటి మంత్రాలు. మనము వారాహి అమ్మవారిని చూసి, అమ్మవారి యొక్క రూపాన్ని చూసి కొంతమంది భయంగా ఉన్నట్లుగా అమ్మవారిని చూసి అదొకలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అమ్మ చూపులకి ఉగ్రరూపంగా ఉన్న శాంతిమూర్తి. అలాగే అమ్మవారిని మంత్రశక్తితో ఎలా పూజిస్తామో తాంత్రిక శక్తితో కూడా అలాగే పూజిస్తారన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రాలు కూడా తాంత్రిక శక్తికి సంబంధించినవి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారి కోసమైతే ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగించవచ్చు. అవి ఎవరి కోసం ఎవరు చేయవచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ తెలియచేయబోతూ ఉన్నాను. సహజంగా ఎక్కువ సందర్భాలలో అయితే మాత్రం ప్రేమించి విడిపోయి ఉన్న వారి కోసము, లేదంటే విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళీ కలిసిపోవటం కోసము, ఇట్లాంటి వాటి కోసము ఎక్కువగా మనం ఈ యొక్క తాంత్రిక పద్ధతులలో వశీకరణ మంత్రాలు అనేటువంటివి ఉపయోగిస్తూ ఉంటాము. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏవేవో చిన్న చిన్న గొడవల వలన, అనుకోని మనస్పర్ధల వలన వచ్చి విడిపోతూ ఉంటారు. కానీ తిరిగి కలుసుకోవాలి అని వారి మనస్సులో ఉన్నా కానీ ఎక్కడో అహం అనేది అడ్డం రావటం వలనో, లేదంటే ముందు నేనెందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు వెళ్ళి వారిని పలకరించాలి అనేటువంటి ఒక అభిప్రాయం వలనో ఇద్దరు తిరిగి కలుసుకోలేని పరిస్థితుల్లో ఉండుంటారు. అలాగే ఒక్కొక్కసారి ఆ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం వలన కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కానీ మనస్సులో తిరిగి కలుసుకోవాలి అని అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ఆ అవతల వ్యక్తి పేరుతోటి ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఖచ్చితంగా 24 గంటల్లో మీరు మునుపు రోజులలో ఎలా ఉండేవారో, ఎంత సంతోషంగా అన్యోన్యంగా ఉండేవారో ఆ విధంగా ఉంటారన్నమాట. అలాగే దీనిని ఖచ్చితంగా విడిపోయినటువంటి వారు మాత్రమే చేసుకోండి. అంటే భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, లేదంటే ప్రేమించి విడిపోయిన వారు ఒకరినొకరు చాలామంది తెలిసి తెలియకో, లేదంటే చిన్న చిన్న విభేదాలతో ప్రేమించి విడిపోతూ ఉంటారు. కానీ వారికి తెలియకుండానే మళ్ళీ కలుసుకోవటానికి అవకాశం రాక బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క మంత్రం అనేది ఈ తాంత్రిక పద్ధతిలో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే అవకాశం ఉన్నంత వరకు కూడా దీనిని మీరు చదవటానికి, చాట్ చేయటానికి ప్రయత్నం చేయండి. అలా చాట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ మీదనే ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ప్రయత్నం చేయండి. అంటే రాయటానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి తాంత్రిక పద్ధతులు అనేవి ఎక్కువగా జపిస్తూ ఉండవలసి ఉంటుందన్నమాట. మంత్రశక్తి కన్నా కూడా తాంత్రిక శక్తికి కొద్దిగా ఎక్కువగానే పాటించవలసి ఉంటుంది. దీనిని మీరు ఎక్కువగా అమావాస్య రోజులలో చేయటం వలన 100కి 100% ఫలితం అనేది వస్తుంది.
అలా అని మిగతా సమయాలలో రాదు అని కాదండి. అంటే అలాంటి రోజులలో అమావాస్య తిథులలో మనకి తాంత్రిక శక్తులలో చేసేటువంటి ఈ ప్రయోగాలు తొందరగా ఫలితాన్ని తీసుకువస్తాయన్నమాట. అలాగే మీరు విడిగా ఏ రోజులలోనైనా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాయంత్రం వేళ రాత్రి 10 గంటల సమయంలో, అలాంటి సమయంలో మీరు ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయటం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను కలుగచేస్తుంది. ఉదయం పూట చేయాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే కనుక బ్రహ్మి ముహూర్తంలో చేయండి. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దానికి ఒక శుభ సమయం అనేది ఎంచుకోవటం వలన మనం చేసేటువంటి పని అనేది ఇంకా తొందరగా పూర్తి అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది. అలాగే రాయాలి అనుకున్న వాళ్ళు వైట్ కలర్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్నుతోటి 1008 సార్లు ఈ యొక్క మంత్రాన్ని ఆ వ్యక్తి పేరుని రాసినట్లయితే దానిని మీరు ఫోల్డ్ చేసుకొని అంటే మడత పెట్టేసుకొని 10 గంటల సమయంలో అలా రాస్తారు కదా. రాసిన తరువాత ఒక 5 నిమిషాలు మీరు ఇంతకు ముందు మునుపు ఎలా ఉండేవారు, అతనితో కలిసి ఆమెతో కలిసి ఎంత సంతోషంగా గడిపారు అనేటువంటి ఒక అనుభూతిని, ఒక ఆలోచనని క్రియేట్ చేసుకుంటూ మీరు తిరిగి మళ్ళీ అదే విధంగా సంతోషంగా ఉన్నట్లుగా భావనలో ఉచ్చారణలో చేసుకుంటూ ఈ యొక్క పేపర్ని మడత పెట్టి మీరు నిద్రించుతున్నటువంటి మీ తలగడ కింద దిండు కింద కనుక ఈ పేపర్ని పెట్టుకొని నిద్రించినట్లయితే ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఊహించినటువంటి అనుభూతిని పొందుతారు. ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఒక ఫెవికాల్ లాగా అతుక్కుపోతారన్నమాట. లేదంటే దూరంగా ఉన్న వాళ్ళైతే కనీసం వారి వద్ద నుంచి ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ ఏదో ఒక రూపంలో వారి వద్ద నుంచి ఒక సందేశం అనేది మీకు తొందరలోనే అందుతుందన్నమాట. అలాగే ఇప్పుడైతే మీకు మంత్రం ఏమిటి అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను. కేవలం 2 పదాలతో ఉంటుంది. చక్కగా గమనించి మీరు కూడా రాయండి. అది ఎలా చదవాలి అనేది కూడా నేను మీకు ఒకసారి చదివి కూడా వినిపిస్తాను. ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. చదవగలిగిన వాళ్ళు 1008 సార్లు చదవండి. చదవలేని వారు రాసి దానిని పిల్లో కింద పెట్టుకొని నిద్రించండి. దీనికైతే నియమాలు అనేటువంటివి ఏమీ తెలియచేయటం లేదు. కానీ ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉన్నప్పుడు చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. లేదు మాకు తప్పనిసరి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మంత్రాన్ని అయితే ఒకసారి గమనిద్దాము. స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చదవటానికి ప్రయత్నం చేయండి. రమ్ పేరు అని ఉంది కదండి బ్రాకెట్లో, అక్కడ రాముడు అయితే రాముడు, సీత అయితే సీత. రమ్ సీత బ్రూ, రమ్ సీత బ్రూ. లేదంటే పేరు దగ్గర రాముడు, రమ్ రాముడు బ్రూ. ఇది మీకు వినటానికి కొద్దిగా కొత్తగా వింతగా ఉన్నా కానీ ఈ తాంత్రిక పద్ధతిలో ప్రయత్నించిన వారికి ఎవ్వరికైనా సరే మాకు ఇది జరగలేదు అనేటువంటి మాట ఎప్పటికీ రాదన్నమాట. అంతటి చక్కని ఫలితాన్ని కలుగచేస్తుంది. కాబట్టి దీనికి మీరు చక్కగా నేను చెప్పిన విధముగా రాత్రి సమయంలో అలాగే మీ మనస్సులో ధ్యానించుకుంటూ వారితో మీరు గడిపినటువంటి ఆనంద క్షణాలని అనుభూతులని పొందుతూ ఈ విధమైనటువంటి మంత్రాన్ని జపించండి. ఇక్కడ బ్రాకెట్లో పేరు అని ఇచ్చాను కదండి. ఆ బ్రాకెట్లో పేరు దగ్గర మీరు ఎవరి కోసమైతే అనుకుంటున్నారో, ఎవరి గురించి మీరు తిరిగి కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పేరుని మీరు అక్కడ చెప్పుకోవాలన్నమాట. అప్పుడు ఆ మంత్రాన్ని ఫుల్ఫిల్గా కలిపేసి చదువుకోవలసి ఉంటుంది. విన్నారు కదండి. రమ్ రాముడు బ్రూ ఇట్లా 1008 సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్ 24 గంటల్లో అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీకు కనబడుతుంది. ఆ వ్యక్తి తానంతటగా వచ్చి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోయేలాగా చేస్తుంది. వారు చేసినటువంటి తప్పులు కావచ్చు, వారు పడినటువంటి
పొరపాటు వలన కావచ్చు మీరు దూరం అయ్యారనేటువంటి బాధని తీసివేసుకొని వారంతట వారే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ మీతో మాట్లాడతారు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.